హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. డిఐఎఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నాన్ ప్రాఫిటబుల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒక షాకింగ్ రిపోర్ట్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ రిలేటెడ్ రిలీజ్ చేశారు. అందులో ఉన్న డీటెయిల్స్ వస్తే మైండ్ పోయిందంతే. చాలా అంటే చాలా ప్రముఖ పత్రికల్లో అది పబ్లిష్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా పబ్లిష్ చేశారు. అందులో ఉన్న కొన్ని పాయింట్స్ వస్తే కనుక షాక్ గురి కావడం ఖాయం. అందులో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ 3 monthsలో 4 మేజర్ వెబ్సైట్స్లో గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ రిలేటెడ్ జస్ట్ 4 మేజర్ వెబ్సైట్స్లో 1.6 బిలియన్ విజిట్స్ రికార్డ్ అయినాయి. అంటే 160 కోట్ల విజిట్స్ ఆ 4 వెబ్సైట్స్లో లాస్ట్ 3 monthsలో రికార్డ్ అయినాయి. అంటే 160 కోట్ల విజిట్స్ అంటే ఎంతమంది ఎన్నిసార్లు ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి గేమ్స్ ఆడారు, బెట్టింగ్ చేశారు, గ్యాంబ్లింగ్ చేశారు అన్నది ఊహించుకోండి. అలాగే దాంతోపాటు ఎవ్రీ టైము ఈ రేషియో అన్నది ఎలా ఉండేదంటే 42.8 మిలియన్ అంటే అరౌండ్ 40 మిలియన్ సోషల్ మీడియా నుంచి ఈ ట్రాఫిక్ అనేది డైవర్ట్ అయ్యేదంట. ఈసారి అది 180 మిలియన్కి వెళ్ళిపోయింది. సోషల్ మీడియా నుంచి అంటే ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అక్కడి నుంచి వచ్చే జనాలు అనమాట, అక్కడి నుంచి వచ్చే యూజర్స్. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టైం కన్నా ఆల్మోస్ట్ ఒక 4 to 5 times పెరిగిందనమాట. అంటే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ వెబ్సైట్స్ వైపు గైడ్ చేస్తున్నారు, ఈ బెట్టింగ్ వైపు లేదంటే గ్యాంబ్లింగ్ వైపు గైడ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ మనకి ప్రూవ్ అయ్యే అంశం ఇది. నా నుంచి ఆడేది 10 మంది, నా నుంచి ఆడేది 20 మంది, నా నుంచి ఆడేది 30 మంది అంటున్నారు కదా. 180 మిలియన్ విజిట్స్ అక్కడి నుంచి రికార్డ్ అయినాయి. అంటే వీళ్ళు ఎంతమంది వెళ్ళి ఉంటారు చూడండి. ఇది జస్ట్ 3 monthsలో, అది లాస్ట్ 3 monthsలో. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ రాబోతుంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది గ్యాంబ్లింగ్కి అండ్ బెట్టింగ్కి వెళ్తారో చూసుకోండి. దీనికన్నా ముందు ఇంకా చాలా విషయాలు ఈ రిపోర్ట్లో చెప్పారు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది ఈ వెబ్సైట్ని రెగ్యులరైజ్ వాటిని ఆపడంలో కానీ లేదంటే వాటిని రెగ్యులేట్ చేయడంలో కానీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పారు. దానికన్నా ముందు దీని గురించి రీసెర్చ్ చేస్తుంటే ఇంకొక విషయం కూడా తెలిసింది. ఇది 2 years బ్యాక్ ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా అనమాట. సో ఇది కూడా కొన్ని వెబ్సైట్స్లో వాటిలో పబ్లిష్ అయింది. దాన్ని కూడా కుదిరితే ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను. దాని ప్రకారం ఏంటంటే చదివే చెప్తాను. 2023 డిసెంబర్లో రిలీజ్ అయింది ఇది. దాని ప్రకారం ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్లాక్డ్ ఏ టోటల్ ఆఫ్ 581 అప్లికేషన్స్ అండర్ సెక్షన్ 69A ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 విచ్ ఇంక్లూడ్స్ 174 బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్. సో 581 అప్లికేషన్స్ వాళ్ళు బ్యాన్ చేయమని చెప్పి ఆర్డర్ చేశారు. అందులో 174 బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ రిలేటెడ్, ఒక 87 లోన్ రిలేటెడ్. ఇవి 2 అన్నదమ్ములు యాక్చువల్లీ లాంటివి అనమాట. అంటే బెట్టింగ్ ఆడేటికి డబ్బులు పోయి డబ్బులు కావాలంటే లోన్ దగ్గరికి వెళ్తాడు, లోన్ తెచ్చాలంటే మళ్ళీ బెట్టింగ్ ఆడాలి. సో బెట్టింగ్ ఆడాలంటే లోన్ కావాలి. ఈ 2 డైరెక్ట్లీ ప్రొపోర్షనల్. ఈ రెండిట్లో ఇక్కడ పోయిన తర్వాత అక్కడ పోతాం, అక్కడ కూడా పోతే కనుక వాళ్ళు చిట్టికి కట్టేస్తారు. సో మొత్తం అందరు కాంటాక్ట్స్కి అందరు తీసి మన పరువు మొత్తం తీసేస్తారు. దాని తర్వాత మన వాళ్ళు పరువు పోయిందని చెప్పి నెక్స్ట్ ఒక పెద్ద అటెంప్ట్లు చేసుకుంటూ ఉంటారు అనమాట. మొత్తం కుటుంబాలని రోడ్ల మీద తీసుకొస్తూ ఉంటారు. సో ఇలాంటి లోన్ అప్లికేషన్స్ని, రెగ్యులేట్ అవ్వని లోన్ అప్లికేషన్స్ని, కొన్ని బెట్టింగ్ యాప్స్ని వాళ్ళు బ్యాన్ చేశారు. ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేశారు? నెక్స్ట్ క్వశ్చన్, అసలు ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది ఏంటని. వీటితో పాటు ఇంకొన్ని యాప్స్ కూడా బ్యాన్ చేశారు. ఇది చెప్తే మీకు బాగా గుర్తుంటుంది. పబ్జీ, జీ అరీనా, ఫ్రీ ఫైర్ ఇలాంటి వాటితో కలిపి బ్యాన్ చేశారు అనమాట. ఇప్పుడు చెప్తే ఇదేదో జరిగింది కదా అని గుర్తొస్తుంది. ఈ పేర్లు మనల్ని ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. సో ఎందుకు బ్యాన్ చేశారంటే, అక్టోబర్లో ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటంటే దాని ప్రకారం ఒక 114 ఇల్లీగల్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాప్స్ కంట్రీలో త్రూ డొమైన్ ఫార్మింగ్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారని చెప్పి. ఈ డొమైన్ ఫార్మింగ్ అంటే ఏంటి, మిర్రర్ వెబ్సైట్స్ అంటే ఏంటి అన్నది సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంటే చెప్తాను. డొమైన్ ఫార్మింగ్ అంటే ఏంటంటే బల్క్గా డొమైన్స్ని వీళ్ళు కొని పెట్టుకుంటారు అనమాట. దీంతో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ ఇవన్నీ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను ఆనంద్ ఉంది అనుకోండి, ANAND.com ఆనంద్.com అనే ఒక వెబ్సైట్, ANANDH.com అనే ఒక వెబ్సైట్, ANAND1.com అనే ఒక వెబ్సైట్, ఇలా ఒక డొమైన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు మీరు ANAND.com ఆనంద్.com బ్లాక్ చేస్తే ఆనంద్1.comకి నా ట్రాఫిక్ని నేను రీడైరెక్ట్ చేస్తాను. ఆనంద్1 చేస్తే ఆనంద్2కి రీడైరెక్ట్ చేస్తాను. ఇలా త్రూ మిర్రర్ వెబ్సైట్స్ అన్న కూడా కాన్సెప్ట్ అంతే. సేమ్ వెబ్సైట్కి క్లోన్డ్ ఉంటుంది అనమాట. సో దీన్ని యాక్చువల్గా ఒక మంచి పర్పస్కి వాడతారు. అంటే ఒక వెబ్సైట్ మీద లోడ్ పెరిగినప్పుడు ఆ సర్వర్స్ డౌన్ అవుతున్న వల్ల ట్రాఫిక్ని వాటికి డైవర్ట్ చేస్తారు మిర్రర్ వెబ్సైట్స్. కానీ వీళ్ళు ఏంటంటే వీటిని బ్లాక్ అయిపోతే దీనికి చేయటం, ఇది బ్లాక్ అయిపోతే ఇంకో దానికి చేయటం. సో బ్లాక్ ఒక వెబ్సైట్ని కనుక మన వాళ్ళు బ్యాన్ చేస్తామంటే ఇంకొక ద్వారా వాళ్ళు వస్తున్నారు. ఈ ఎస్సీఓస్ కూడా ఇలాగే వర్కౌట్ అవుతాయి. అంటే ఈ డొమైన్ ఫార్మింగ్లోనే ఎస్సీఓ కూడా ఒక పార్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు ఆనంద్ అని కొట్టారనుకోండి, ఆనంద్.com బ్యాన్ అయిపోతే ఆనంద్1.com మీకు ఫస్ట్ కనిపించేస్తుంది. సో మీరు ఆ 2 ఒకటి అనుకుని అందులోకి ఆడతారు. అంటే ఆ 2 వాళ్ళ ప్రకారం ఒకటేయి.
సో నేనేం చెప్తానండి పాయింట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ బ్యాన్ చేసినా కూడా వాళ్ళు ఇంకా థ్రైవ్ అవ్వగలుగుతున్నారు ఆ వెబ్సైట్స్ని. అందుకనే మీకు ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయట్లేదు, గవర్నమెంట్ ఏం చేయట్లేదు మనం అనుకుంటుంటాం కదా, పాపం వాళ్ళు అక్కడి నుంచి చేస్తున్నారు. కానీ వీళ్ళు లేటెస్ట్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని ఇంకా మార్కెట్లో నిలదొక్కుంటున్నారు. ఇంకా ఏం చెప్పారంటే ఇది 2023 రిపోర్టే ఇంకా. సో దీనికన్నా ముందు వీళ్ళంట అదే సంవత్సరం ఫిబ్రవరిలోనే ఒక 138 అప్లికేషన్స్ని బ్యాన్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చేసిందంట. అయితే కాకపోతే ఏంటంటే వాళ్ళ మీద అదే అగైన్ వీటిల ద్వారానే వాళ్ళు వస్తున్నారని చెప్పి జూలైలో ఐజీఎస్టీ యాక్ట్కి ఒక అమెండ్మెంట్ని రిలీజ్ చేశారు, అమెండ్మెంట్ని యాడ్ చేశారన్నమాట. ఐజీఎస్టీ అంటే మీకు అర్థమే ఉంటుంది మన యాక్ట్స్. సో అందులో ఏంటంటే ఏవైతే కంపెనీస్ ఉన్నాయో గేమింగ్ కంపెనీస్ కానీ ఏవైతే ఆఫ్ షోర్ రిజిస్టర్ అయి ఉన్నాయి, ఇండియాలో రిజిస్టర్ అయ్యి లేవో అవి ఇక్కడ ఆపరేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఒక చట్టం ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్కి ఒక రైట్ వస్తుంది, అలాంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో రిజిస్టర్ అవ్వకుండా బయట నుంచి ఆపరేట్ చేసే వెబ్సైట్స్ని ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాలి, లేదంటే బ్లాక్ చేయాలి, అవన్నీ చేయగలమని చెప్పి. దాంతోపాటు మీరు తెలుసుకున్న ఇంకొక అంశం ఏంటంటే అందులోనే the betting platforms were collecting UPI payments through proxy bank accounts and the amount accumulated in proxy account is being remitted through Hawala, crypto and other illegal routes. ఇది బెట్టింగ్ యాప్స్ ఆడడం వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుంది. వీళ్ళంటే బెట్టింగ్ యాప్స్లో మనీ ఎలా కలెక్ట్ చేస్తున్నారు ఏంటి అంటే ఇండియాలో చేయట్లేదు కదా, సో ఆఫ్ షోర్ నుంచి చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఆ ట్రాన్సాక్షన్ అంటే మన ట్రాన్సాక్షన్ ద్వారా కూడా మానిటర్ చేసి వాళ్ళని అడ్డుకొని ఆ బ్యాంక్ అకౌంట్స్ ఆపుదాం అనుకున్నా కూడా వీళ్ళు ఎలా చేస్తున్నారంటే యూపీఐ టెక్నాలజీ ఏదైతే భారతీయులకి మనీ ట్రాన్స్ఫర్ అనేది సులువుతరంగా ఉండాలి, ఒక వ్యాపారం కానీ లేదంటే ఒక అవసరం కానీ తొందరగా తీరిపోవాలి అని చెప్పి కొంతమంది మేధావులు క్రియేట్ చేసిన ఒక మంచి టెక్నాలజీని వీళ్ళు ఎంత దరిద్రంగా వాడారంటే వీళ్ళంటే వెబ్సైట్స్లో మరి ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ గ్యామ్లింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ మన వాలెట్ ఉంటుంది, ఆ వాలెట్లో మనీ ఉంటే ఆ వాలెట్ నుంచి మనీ ద్వారా ఆడతాం. ఈ వాలెట్లోకి మనీ యాడ్ చేయాలంటే వాడు ఒక యూపీఐ ఐడి ఇస్తాడంట ఇండియా వాళ్ళకి, ఏదో ఒక యూపీఐ ఐడి, అందరికి ఒకటే రాదు, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ యూపీఐ ఐడి. ఆ యూపీఐ ఐడికి మనం ఎంత మనీ సెండ్ చేస్తున్నామో సెండ్ చేసేసిన తర్వాత ఆ ఫోన్పే ద్వారా ఇంకో ద్వారా మనం సెండ్ చేసాం కదా, అక్కడ మనకు ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది, టీఆర్ఎన్ ఏదో అంటారు దాన్ని. సో వీళ్ళు మళ్ళీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో 5,000 నేను పంపించాను, 5,000 ఎంటర్ చేసి నా పేరు ఎంటర్ చేసి నా ట్రాన్సాక్షన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఒక 5 minutes ఇదంతా ఆటోమేషనే. 5 minutes టెక్నాలజీ చూడండి. ఎవడైతే యూపీఐడికి పంపించామో ఆ యూపీఐడి ఎంటర్ చేశాం కదా, యూపీఐడితో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకొని ఈ పలానా నెంబర్ ఏదైతే ఎంటర్ చేశానో అది మ్యాచ్ అయిందని చూసుకొని అమౌంట్ మ్యాచ్ అయిందని చూసుకొని ఓకే అని చెప్పి వాలెట్లో వితిన్ 5 minutes 10 minutesలో వాలెట్లో ఆ మనీ అనేది వచ్చిందంట. దాని తర్వాత మనం చెలరగిపోవచ్చు. ఒకవేళ కనుక అలా మనీ కనుక రాకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి ఏదైనా ఎక్కడైనా సాఫ్ట్వేర్ కాబట్టి ఆబ్వియస్గా ఏదైనా బగ్ ద్వారా ఏదైనా అయితే కనుక దీనికి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఎలా అనుకున్నారు, టెలిగ్రామ్ ఛానల్. ఏది ఇండియాలో రిజిస్టర్ లేదు, అన్ని బయట నుంచి ఆపరేటింగ్. సో టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి నేను పంపించిన డబ్బుకి స్క్రీన్ షాట్ పెట్టి ఎంత పంపించానో పెడితే వాడు వ్యాలిడేట్ చేసి మాన్యువల్గా, ఇది మాన్యువల్ ప్రాసెస్, వ్యాలిడేట్ చేసి మన వెబ్సైట్ మన వాలెట్లోకి ఆ మనీని అప్డేట్ చేస్తాడు. దీని తర్వాత ఈ మనీని ఎవరైతే ఈ యూపీఐ ఐడి ఉందో యూపీఐడి ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్ యూపీఐ ఐడి కానీ లేదంటే జనరల్ యూపీఐ ఐడి కానీ వీళ్ళు అలాగా యూపీఐడీస్ క్రియేట్ చేస్తున్నారు. డే టు డే వాటికి లిమిట్ ఉంటుంది. సో ఎంత లిమిట్ అంత లిమిట్ అని. లేదంటే ఆ యూపీఐడీస్ని షెల్ కంపెనీస్ అంటారు. అంటే కంపెనీ ఉంటుంది, అందులో ఏమి ఉండదు అనమాట, డొల్ల కంపెనీ. సో కంపెనీలు ఉంటుంది సార్, అలాంటివి క్రియేట్ చేసి అలాంటి వాటిని రిజిస్టర్ చేసి వాటికి ఏదో ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి అన్న విధంగా చూపించి లేటర్ ఆన్వర్డ్స్ అక్కడి నుంచి మనీ డ్రా చేసుకొని త్రూ క్యాష్ కానీ ఏదైనా సరే హవాలా ద్వారా కానీ క్రిప్టో ద్వారా కానీ ఇల్లీగల్గా కానీ దేశం నుంచి ఆ డబ్బుని తరలిస్తున్నారు. ఇది ఎంత పెద్ద నెట్వర్క్ చూడండి. ఇంత పెద్ద నెట్వర్క్ని కోకటి వేలతో సైతం పెకలించి వేయటం అంత ఈజీగా అవుతుందా? మన గవర్నమెంట్ వర్క్ చేయట్లేదు అనుకుంటాం కానీ వాళ్ళు చాలా విషయాలకి మన బ్యాక్ ఎండ్లో వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు. అదంతా అయిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. దీని మీద ఎంత సీరియస్గా పని చేస్తుందో నాకు తెలియదు కానీ బట్ ఇది జరుగుతున్నది. అందుకని వీళ్ళు దొరకటం లేదు. రిజిస్టర్ అవ్వని వాటికి ఇల్లీగల్కి దీనికి ఇదే డిఫరెన్స్. నేను నిన్న కూడా ఒకటి చెప్పాను, Dream11 ఎందుకు ఇండియన్ టీమ్ స్పాన్సర్ అయింది ఏంటి అంటే అది రెగ్యులేట్ అయ్యింది, అది ఇండియాలో రిజిస్టర్ అయ్యింది. అగైన్ చెప్తాను, నేను ఎంకరేజ్ చేయట్లేదు Dream11 కూడా. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ లాస్కి ఒబేడ్ అయి ఉన్నారు. ఇండియన్ లాస్కి మీరు కనుక ఒబేడ్ అయితే గ్యాంబ్లింగ్లో ఇండియన్ లాస్లో స్టేట్స్కి కొన్ని అధికారాలు ఉన్నాయి. Dream11ని ఇండియాలో ఎలా చేసినా కూడా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఏవో ఉన్నట్టున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముఖ్యంగా కంప్లీట్ బ్యాండ్. మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో Dream11 ఓపెన్ చేసి మనీ కూడా యాడ్ చేయలేరు. ఎందుకంటే అది లొకేషన్ అడిగిద్ది, మీరు ఎక్కడి నుంచి యాడ్ చేస్తున్నారు సార్ అని చాలా అడిగిద్ది. నేను ఆంధ్ర అండి అని లొకేషన్ ఎనేబుల్ చేయగానే సారీ సార్ మీకు అసలు ఎలా లేదు, కావాలంటే ఫ్రీ గేమ్స్ ఉన్నాయి ఆడుకోండి అని చెప్తుంది. సో ఎందుకు అలా చెప్తుంది అంటే ఎందుకంటే వాళ్ళు ఇండియాలో రిజిస్టర్ అయ్యారు, ఇండియన్ లాస్ని ఒబే చేస్తారు. అలాగే మీరు 10,000 పైన గెలిస్తే మీకు 30% ట్యాక్స్ పడుతుంది, జీఎస్టీ పడుతుంది, అది అగైన్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో దీని ద్వారా రెగ్యులేట్ అయ్యి ఉంది.
అగైన్ అది గ్యాంబ్లింగ్ యాప్ కాదు, స్కిల్ బేస్డ్ యాప్. డిఫరెన్స్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి, స్కిల్ బేస్డ్, గ్యాంబ్లింగ్ అంటే గెలుపు ఓటమి. ఇది స్కిల్, 4-5 సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ వీడియోలో కవర్ చేశాను నేను, చూడాలంటే చూడండి. సో అందుకోసం చెప్పి రెగ్యులేట్ ఉన్నాయి. కానీ మిగతా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట నుంచి వస్తున్నాయి అనమాట. సో వాటిని బ్యాన్ చేయాలి, వాటిని ఇచ్చేయడం కోసం వీళ్ళు ఇలాంటి పనులు చేశారు. బట్ స్టిల్ అవి వాటిని ఎలా ఆపాలి వీళ్ళకి అర్థం కాలే. అగైన్ మనం ఆ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ రిపోర్ట్ ఉంది కదా, వాళ్ళు సజెస్ట్ చేశారు ఏం చేయాలన్నది, దాని దగ్గరికి వెళ్దాం ముందు ఇది అయిపోయిన తర్వాత. సో నెక్స్ట్ అసలు ఏమేమి అప్లికేషన్స్ బ్యాన్ చేశారు, ఈ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమున్నాయంటే ఒక మేజర్ యాప్ ఉందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ మహాదేవ్ దెర్ ఇస్ బ్యాన్ యాప్ ఇంక్లూడ్ పరీ మ్యాచ్. సో చాలామంది కొంతమంది పరీ మ్యాచ్ అర్సాయి ఎవరు ప్రమోట్ చేశాడంట, అది ఖచ్చితంగా లీగల్ అయితేనే ప్రమోట్ చేస్తాడు, అదర్వైజ్ ప్రమోట్ చేయడు అని చెప్పి. భయ్యా ఇదే ప్రూఫ్, పరీ మ్యాచ్ ఇండియాలో మన వాళ్ళు బ్యాన్ చేసిన యాప్. పరీ మ్యాచ్ వాడు వేసుకుంటాడు, ఎస్ మాకు ఇండియాలో ఎలా ఉంది, మాకు లైసెన్స్ ఉందని చెప్పి వాడి వెబ్సైట్లో వాడు 100 వేసుకుంటాడు. నిజంగా వాడు ఇండియాలో రిజిస్టర్ అయితే కనుక మీరు పరీ మ్యాచ్ కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆడలేరు. అసలు ఆంధ్ర తెలంగాణలో ఆడలేంది తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా ప్రమోట్ చేస్తారు ఆలోచించండి. ఒకటి ఇల్లీగల్ అప్లికేషన్స్, అంటే ఇండియాలో రిజిస్టర్ అవ్వనవి, అవి అసలు ఎట్లాగైనా ఆడకూడదు, ఇండియాలో ఎక్కడ ఆడకూడదు వాటిని. 2 ఇండియాలో రిజిస్టర్ అయినా ఆంధ్ర తెలంగాణలో మన చట్టాల ప్రకారం, మన స్టేట్స్ చట్టాల ప్రకారం అవి 2 బ్యాండే. ఇండియాలో ఏదైనా బ్యాండే గ్యాంబ్లింగ్ మన 2 తెలుగు స్టేట్స్లో. సో ఏ విధంగా ఆలోచించినా మనం బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ తెలుగు ప్రజలకు ఎటువంటి ఇదే లేదు. కానీ మన వాళ్ళు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు. సింపుల్ లాజిక్. సో వీళ్ళు ఎటు నుంచి ఎటు చూసినా కూడా వీళ్ళు చేస్తున్న తప్పే. ఎవరు దీన్ని వెనకేసుకు రాలేదు. ఇది లీగలు అని చెప్పడానికి లేదు. మన స్టేట్స్లో అది ఇల్లీగలే. కావాలంటే మీరు గూగుల్ చేసి చూడండి, వస్తుంది కూడా. సో నెక్స్ట్ ఫెయిర్ ప్లే, 1xBet, లోటస్ 365, డఫా బెట్, నెక్స్ట్ బెట్వే సట్టా బెట్వే. రే నోరు కూడా తిరగట్లేదురా ఈ బెట్టింగ్ అప్లికేషన్స్. ఎలారా మీరు ఇందులో ఆడుతున్నారు? డఫా బెట్వే సట్టా అంట ఏందో. సో మెనీ ఆఫ్ దీస్ ఆర్ ఆన్ బ్యాండ్ లిస్ట్ అండ్ సమ్వేర్ ఆపరేటింగ్ ఇల్లీగల్లీ ఇన్ ఇండియా. సో ఇల్లీగల్గా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. సోర్స్ గ్యాడ్జెట్స్ నవ్వు, దీన్ని ఖచ్చితంగా కింద వేస్తాను. నిన్న ఎవరు అడిగారు ఇలాంటి చెప్తున్నావు, నువ్వేనా జర్నలిస్టు అని. భయ్యా మంచి చెప్పడానికి కూడా జర్నలిజం చేయాలా భయ్యా? ఇందులో ఏమైనా మన ఆయన రాజకీయాలు మాట్లాడేస్తాం, పెద్ద మాట్లాడేస్తాం, ఇక్కడ ఉన్న సోర్సే కదా చెప్తుంది. సో ఇది లాస్ట్ 2023లో జరిగిన డిస్కషన్. దాని తర్వాత మనకి ఎలక్షన్ హడావిడి, అందరూ అందులో వెళ్ళిపోయారు, అదంతా అయిపోయింది. కానీ వీళ్ళు బ్యాన్ చేశారు. కానీ వాళ్ళు అగైన్ ఇందాక నేను చెప్పినట్టు ఆ డొమైన్ ఫార్మింగ్ లేదంటే మిర్రర్ వెబ్సైట్స్ ద్వారా ఇండియాలో స్టిల్ ఆపరేట్ చేయగలుగుతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రీవియస్ రిపోర్ట్కి వద్దాం. వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి అని చెప్పి. Despite repeated government actions, including website blocking and advisories, illegal operators continue to thrive, leveraging advanced digital marketing tactics, seamless payment processing, mirror websites ఇవన్నీ. సో ఇండియన్ గవర్నమెంట్ ఎంత ట్రై చేసి వాటిని బ్లాక్ చేసినా కూడా వీళ్ళు అడ్వాన్స్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే మన ఇన్ఫ్లుయెన్సర్స్, మన ముద్దు బిడ్డలు, మన బంగారాలు. వాళ్ళకి ఉండటానికి పెద్ద మ్యాన్షన్స్ లేదంటే డూప్లెక్స్ హౌస్లు లేక, వాళ్ళు తిరగడానికి పెద్ద లగ్జరీ కార్స్ లేక, వాళ్ళు వెళ్ళటానికి ఫారిన్ ట్రిప్స్కి వెళ్ళడానికి డబ్బులు లేక దీనావస్థలో ప్రమోట్ చేసుకున్నారు. ఈ అప్లికేషన్స్ని ప్రమోట్ చేసుకొని సంపాదించుకున్నారు. సో వీళ్ళ అడ్వాన్స్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ నథింగ్ బట్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. మన ఇన్ఫ్లుయెన్సర్స్, మన టీవీ ఛానల్ ఆర్టిస్టులు, మన ఫిల్మ్ యాక్టర్స్. చాలామంది అడుగుతున్నారు, నిన్న 11 మంది అరెస్ట్ అయ్యిందని పోస్ట్ చేస్తున్నారు. 11 మంది వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదంటే, భయ్యా లిస్ట్ పెద్దదే. ఆయన ఎవరో కేసు పెట్టాడు, ఆయన 11 మంది మీద కేసు పెట్టాడు. నిజంగా వీళ్ళందరి పేర్లు తీసుకొస్తే కనుక జైలు వేస్తే కనుక జైలు కూడా సరిపోవు, అంతమంది ఉన్నారు. రోజు సోషల్ మీడియాలో ఉంటాను, ఎవరు కొత్త పేరు ఈ పేరు వీళ్ళు కూడా చేశారా అని అనిపిస్తుంది. వీళ్ళకేం పోయాకాలరా, వీళ్ళు ఎందుకు చేశారా అని కూడా అనిపిస్తుంది. నేను ఎవరో మహానుభావుడు ఒక ఆయన, అంటే మనం ఈ ఛానల్ కొత్త కాబట్టి చాలామంది తెలియదులేండి, కొత్తగా చూసేవాళ్ళు కూడా ఉంటారు. రేపు నీకు వచ్చినా కూడా నువ్వు కూడా ప్రమోట్ చేస్తావు అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా. నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, 45,000 ఆర్డ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా అంటే చాలా మంచి యాక్టివ్, అసలు మనం అంటే అన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు బిగ్ బాస్ నుంచి. మాకు ఆల్రెడీ చాలా అంటే చాలా ఆఫర్లు వచ్చినాయి. మేబీ నా స్పీకింగ్ స్కిల్స్ కానీ, అనలైజింగ్ స్కిల్స్ కానీ, నా సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా సరే మంచి ఆఫర్లు వచ్చినాయి. నేను ఎప్పుడు చేయలే, అదేనే కాదు ఏ ప్రమోషన్ చేయలే, కనీసం కుర్చీ కొనరా అని కూడా చెప్పలా. ఎవరికో ఒకరికి ఓటేని మాత్రమే నేను చెప్పా, సింగర్గా ఎవరికి, అంతే నేను చేసిన ప్రమోషన్. అది ఫ్రీ, నాకు నచ్చి మన ఫాలోవర్ అయితే అంతే. చెప్తే అలాంటి చేయను, రక్తపు గూడది ముట్టుకొని అసలు దాన్ని ఎలా చేస్తాం? ఎవడో రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు,
అసలు దీని గురించి చెప్పిన తర్వాత ఎంతమంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేసినప్పుడు ఒక అతను చేశాడు అని ₹1 పోగొట్టుకున్నానంట. బ్రో మామూలుగా చెప్పక బ్రో అంటే ప్రామిస్ సీరియస్గా మీకు నా స్టోరీ చెప్తాను ఏదో రోజు అన్నాడు. భయం వేసింది నాకు. ఒకళ్ళ తమ్ముడు, ఒకళ్ళ సిస్టర్, వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, ఆస్తులను అమ్ముకొని ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు, పిల్లోడు చేసిన అప్పులు తీర్చి తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు పిల్లల్ని వదిలేసి మాటలు పడలేక. ఇన్ని స్టోరీస్ తెలుసా, ఏవి బయటికి రావట్లా. ఎందుకు కొంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారంటే వాళ్ళ కళ్ళతో చూసినవి. నా కళ్ళతో చూశాను నేను 2 ఫ్యామిలీస్ కంప్లీట్. లేదంటే ఏముంది ఇందులో అనుకునేవాడిని నేను యంగ్గా ఉన్నప్పుడు. ఏముంది ఇందులో, ఎవడ ఇష్టం వాడు ఆడతాడు, నొప్పున్నాడు డబ్బులున్నాడు ఆడతాడు, డబ్బులు ఉన్నాడు దూరంగా ఉంటాడు అనుకున్నాను. కాదు, అది కాదు. ఇది జస్ట్ ఒక వస్తుంది మనకి డబ్బులు వస్తున్నాయి అన్న దాంతో ఎవరన్నా చూసి ఇంకో వచ్చేసినాయి కలర్ ప్రొడిక్షన్, ఇంకో వచ్చేసినాయి, ఇంకో హెడ్ అండ్ టైల్ వచ్చేసినాయి అని చెప్పి చూసుకొని మనం వచ్చేసి కదా ఈజీ మనీ అని చెప్పి వాళ్ళకి ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ ఉండదు. ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ఏజ్లోనే మనం తోపు అనుకుంటాం. నేను ఇప్పటికీ 1 సంవత్సరం క్రితం చేసిన పనిని చూసుకొని చిచ్చి నేను అట్లా చేశానా అని చెప్పి ఒక ఎంబారస్మెంట్ అనేది మనకు కలిగిద్ది ఈ ఏజ్లో. సో మనం 20స్లో మనం మెచ్యూర్ అనుకుంటాం, 30కి వచ్చాక మనం 20స్లో మెచ్యూర్డ్ కాదు అనుకుంటాం. 32 అలా వచ్చిన తర్వాత అరే మన 30స్లో మెచ్యూర్డ్ కాదు అనుకుంటాం. అదే మన నైజం. సో వాళ్ళని గైడ్ చేయాల్సిన నెసిటీ మన మీద ఉంది. నాలాంటి వాళ్ళు గైడ్ చేయాల్సిన నెసిటీ కొంచెం పెద్దవాళ్ళకు ఉంది. అలా వెళ్తేనే మనందరం సరైన దారిలో వెళ్ళగలం. ఎక్కువైపోయింది. సో అకార్డింగ్ టు ANI ఈ రిపోర్ట్ ఏదైతే వచ్చిన తర్వాత ANI ఏం చెప్పిందంటే ద రిపోర్ట్ అట్రిబ్యూటెడ్ దిస్ సక్సెస్ టు సోఫిస్టికేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఫ్రిక్షన్లెస్ పేమెంట్ ప్రాసెసింగ్ అండ్ మిర్రర్ వెబ్సైట్స్ దట్ అలౌ దీస్ ప్లాట్ఫామ్స్ టు బైపాస్ ఎన్ఫోర్స్మెంట్ మెజర్స్. ఏవైతే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ని సక్సెస్ఫుల్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ ఈ మిర్రర్ సైట్స్ అనే టెక్నాలజీస్ కానీ యూస్ చేసుకొని వాళ్ళు బైపాస్ చేసుకొని దర్జాగా బతుకుతున్నారు అని చెప్పి. ద రిపోర్ట్ ఫర్దర్ నోటెడ్ వైల్ మేజర్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, కొన్ని పెద్ద ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకపోయినా సరే, గ్యాంబ్లింగ్ రిలేటెడ్ ప్రమోషన్స్ చేయకపోయినా సరే, ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇంకా కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదంటే మిగతావి కానీ ఈ మన ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆ నెట్వర్క్ అనేది చాలా అంటే చాలా పెద్దగా గ్రో అయింది. దానివల్ల ఇది అసలు కంట్రోలబుల్గా లేదు అని చెప్పారు. నెక్స్ట్ కొన్ని అంటే ఎలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 1 బిలియన్ విజిట్స్ అంట డైరెక్ట్గా యూజర్స్. అంటే వాళ్ళు ఎటువంటి అంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కొట్టి ఇక్కడ కొట్టి అక్కడ క్లిక్ చేసి ఇక్కడ చేసి ఇంత లేదు, డైరెక్ట్ సింగిల్ క్లిక్తో రీచ్ అయిపోతున్నారంట. ఎందుకంటే మన వాళ్ళు లింక్ ఇన్ బయో అని చెప్తారు, డబ్బులు ఈజీగా కలచ్చు, లింక్ బయోలో ఉంది అని చెప్పి. ఇలాంటి టెలిగ్రామ్ ఛానల్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి కొడతారు డైరెక్ట్. సో 1 బిలియన్ పీపుల్ డైరెక్ట్గా రీచ్ అవ్వగలిగారంట. దానికి ఆ వెబ్సైట్స్ డైరెక్ట్గా రీచ్ అవుతున్నారంట. ఎక్కడ సెర్చ్ చేయకుండా ఏమీ చేయకుండా ఈజీగా దొరుకుతున్నాయంట ఆ లింక్స్. డైరెక్ట్గా ఎంటర్ చేస్తున్నారంట ఆ లింక్స్ని. ఇంకేం చెప్పారంటే ఇందులో UK కానీ USA కానీ డెన్మార్క్ కానీ లేదంటే బెల్జియం కానీ కొన్ని కంట్రీస్ వీళ్ళు ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ని, వాళ్ళలో లీగల్ ఉన్నా సరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి ఊహించుకోండి. ఆ ఇల్లీగల్ వెబ్సైట్స్ని ఎలా కంట్రోల్ చేశారంటే ఇవన్నీ వాళ్ళకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు సజెస్ట్ చేశారు. జస్ట్ వెబ్సైట్ బ్లాకింగ్ ఒకటే ఎఫెక్టివ్ కాదు, అది చాలా ఇన్ఎఫెక్టివ్ అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఇంకా కంబైనింగ్ వెబ్సైట్ రిస్ట్రిక్షన్స్తో పాటు వాటిని కంబైన్ చేస్తా విత్ మార్కెటింగ్ బ్యాన్స్, పేమెంట్ బ్లాకింగ్. ఈ మార్కెటింగ్ బ్యాన్స్ అంటే ఏంటో తెలుసా? నథింగ్ బట్ మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నారో దాని మీద బ్యాన్. సో ఎటువంటి యాడ్స్ రావటం కానీ అంటే ఏదైతే ప్లాట్ఫామ్ ఫేస్బుక్ కానీ అంటే యూట్యూబ్ కానీ అక్కడికైనా ఎవరికైనా యాడ్స్ వస్తామంటే ఆ యాడ్స్ రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం కానీ ఇలాంటి యాడ్స్ తీసుకురాకుండా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వటం, అవసరమైతే KCBD ఇలాంటివి చేసి నెక్స్ట్ పేమెంట్స్ని బ్లాక్ చేయటం. మనకి UPI ఉండటం మన అదృష్టం అనుకున్నాం కానీ ఇంత ఇదిగా బోదర్ చేస్తాను అనుకోవాలండి. ఇలాంటివి చేసి అలాగే కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో మంచి వాటిని వైట్ లిస్ట్ చేయటం, మిగతావి బ్లాక్ లిస్ట్ చేయటం, అవన్నీ చేసి వాటిని అక్కడ కంట్రోల్ చేయగలిగారంట. సో ఇండియా కూడా మస్ట్ షిఫ్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇలాంటివి చేయాలి అని చెప్పి. అలాగే ఏం రికమెండ్ చేశారంటే లాస్ట్లో ఇట్ రికమెండెడ్ స్ట్రిక్టర్ కంట్రోల్స్ ఆన్ డిజిటల్ మీడియా ఛానల్స్ దట్ డ్రైవ్ యూజర్ ఎక్విజిషన్. ఈ డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే నథింగ్ బట్ మన ఫేస్బుక్ ప్రొఫైల్స్, మన యూట్యూబ్ ప్రొఫైల్స్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్. ఎక్కడి నుంచి అయితే యూజర్స్ ఎక్విజిషన్ జరుగుతుందో, యూజర్స్ని ఎక్కడి నుంచి మైగ్రేట్ చేస్తున్నారో, వాళ్ళ ఫాలోవర్స్ని, వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళ సోకాల్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి వెబ్సైట్స్కి ఎరగా మారుస్తున్నారో, వాళ్ళకి బలి చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలి అని చెప్పారు. సో అతి త్వరలోనే ఈ రిపోర్ట్ మీద డిస్కషన్ జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వీటిని ప్రమోట్ చేస్తున్నారో భయ్యా నా మాటనండి, KCBD లాంటి వర్డ్స్ యూజ్ చేయాలనుకోవట్లేదు, బట్ స్ట్రాంగ్గా వెళ్ళాలని చెప్పి వాడుతున్నాను. సారీ చెప్పి అవన్నీ లింకులు డిలీట్ చేసుకొని అవసరమైతే ఈ IPL అయిపోయే వరకు ఈ ఎండ్ అయ్యే వరకు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి, చక్కగా సైలెంట్గా ఉండండి.
సారీ చెప్పు, సే నోటు బెట్టింగ్ యాప్ అని చెప్పు రీల్ చేసేసి వెళ్ళిపోండి, అకౌంట్స్ కుదిరితే డిలీట్ చేసుకోండి, సైలెంట్ అయిపోండి, చక్కగా ఉండండి. సింగిల్ ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా తోలు తీసేస్తారు మిమ్మల్ని. అసలు సోషల్ మీడియాలో కనిపించారు ఇంక మీరు ఎప్పుడు. ఏదో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదో ఒకటి మీరు కష్టపడి బిల్డ్ చేసుకుని ఉంటారు, మీ చెమటనే దారబోసే బిల్డ్ చేసుకుంటారు, దాన్ని మంచిగా వాడుకోవాలి. అంతేగాని ఇట్లా చెడికి వాడి వాళ్ళందరినీ పాపం మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు మీరు. సో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమంటున్నారు. టైటర్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ టు బ్లాక్ అండ్ ఇల్లిసిట్, ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ వాటిని బ్లాక్ చేయటం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ టైటన్ చేయటం. సో ఎక్కడెక్కడ ఎలా వెళ్తున్నాయి ఏంటి అని చెప్పి ఇలాంటి యూపీఐ ఐడీస్ ఏదో జరుగుతూ ఉంటే వాటిని బ్లాక్ చేయటం, వాటిని పట్టుకోవడం. కంప్లీట్గా ఒక కమిటీ కానీ ఒక రెగ్యులేటరీ అథారిటీ కానీ దీనికి కేటాయించాలి. వాళ్ళు దీని మీద వర్క్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఎలా ఈ బిజినెస్ జరుగుతుంది అన్నది అర్థం చేసుకోవాలి. పైన ఎక్కడ కూర్చుంటే అర్థం కాదు, ఇది రియాలిటీకి రావాలి. వస్తే వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అయ్యి అక్కడి నుంచి ఎలా వెళ్తున్నారని చెప్పి ఆ జర్నీని కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ అర్థమవుతాయి. ఆ జర్నీ కనుక చేయకపోతే ఆ డీటెయిల్స్ అర్థం కావు వాళ్ళకి, ఎవడో చెప్తే అర్థం కాదు. అది చెయ్యాలి, వాళ్ళు చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చేయకండి, మీరు రీసెర్చ్ లాంటివి చేయకండి, ఎవరో మేము ఉన్నాం కదా మేము చేస్తాం ఏదో ఒకటి. సో వాళ్ళు చేసి అర్థం చేసుకొని దానిలో కనుక వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎలా జరుగుతుంది, అప్పుడు ఎలా మాప్ చేయాలి, ఎలా దీన్ని అరికట్టాలన్నది వాళ్ళకి అర్థమవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెట్టింగ్ నెట్వర్క్ని కోకటవేలతో సహా పెకలించి వేయాలంటే ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనుకున్నా, వాళ్ళు ఆ వెబ్సైట్స్ని బ్లాక్ చేస్తున్నా సరే వాళ్ళు వేరే విధంగా ఎంటర్ అయిపోతున్నారు. సో మాది అఫీషియలే, మేము తోపే అనుకుంటున్నారు, మీది అఫీషియల్ కాదు. గూగుల్లో కానీ ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్పారు, సింపుల్గా చెప్తున్నాను మీకు. చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసి మీరు సింపుల్గా దాన్ని అడగండి. ఏదో ఎవరో అడిగారు, కోహ్లీ ఏదో ప్రమోట్ చేస్తున్నాను, 9 wins ఏదో ప్రమోట్ చేస్తానని చెప్పి. సింపుల్ 9 wins అని అడిగితే 9 wins లీగల్లీ ఈజ్ ఆన్లైన్ క్యాజినో రిజిస్టర్డ్ అండ్ లైసెన్స్డ్ ఆపరేటింగ్ అండర్ సమ్ లాస్ అని ఉంది వేరియస్ అక్రాస్ ఇండియా డ్యూ టు డిఫరెంట్ స్టేట్ రెగ్యులేషన్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్. ఈ కొంచెం చూసుకోండి అని చెప్పారు. ఇందులో ఏమి ఇచ్చారంటే ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ది స్టేట్స్. ఈ స్టేట్స్లో ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినా చేయకపోయినా, అది ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అయినా కాకపోయినా, అది ఏ యాప్ అయినా సరే నేను చెప్పిన స్టేట్స్లో కంప్లీట్గా బ్యాండ్. సో మన స్టేట్స్కి వచ్చే వాటికి మాత్రం ఎట్టి పరిస్థితి అది బ్యాండ్. అది లీగలా ఇల్లీగల్ కొంతమంది చెప్తున్నారు శుద్ధపోసలు, మేము లీగల్ వే ప్రమోట్ చేస్తాం, మేము ఇల్లీగల్ ప్రమోట్ చేయమని చెప్పి. మైట్ బి లీగల్ ఇన్ సమ్ అదర్ స్టేట్, కానీ మీరు తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లు కదా, మీ తెలుగులో ప్రమోట్ చేసేది ఆడేవాడు చూస్తాడు. మీరు ఇక్కడ కదా ప్రమోట్ చేస్తారు, మిమ్మల్ని తెలుగు ఫాలోవర్స్ కదా ఉన్నారు. సో మా వాళ్ళు అట్రాక్టివ్, మా వాళ్ళు ఆడుతున్నారే, ఇది ఇల్లీగల్. ఏదైనా మన స్టేట్స్ ఉన్నాలో మనం బెట్టింగ్ ఆడకూడదు భయ్య, అది కంక్లూజివ్ పాయింట్. ఇంకా బెట్టింగ్ కనుక ఎవరైనా ప్రమోట్ చేస్తామంటే వాళ్ళకి కేసీపీడిఏ ఖచ్చితంగా జరిగిద్ది. ఇది రాసి పెట్టుకోండి. గవర్నమెంట్ ఏం చేయట్లేదు అనుకోవద్దు, అలాగే వాళ్ళని పట్టుకున్నారు వీళ్ళని పట్టుకోవట్లేదు అనుకోవద్దు. రిపోర్ట్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది. సో బట్ మనకి వాళ్ళని జైల్లో వేసేసి సావ కొట్టేసి అంతా కాదు, వాళ్ళల్లో మార్పు వచ్చి ఇంక చెయ్యమరా బాబు, ఏదైనా కష్టపడి సంపాదించుకుంటాం అన్న రీతిలో వెళ్ళిపోతే ఓకే. అట్లీస్ట్ ఈ 3 months ఇది కంట్రోల్ అయ్యి ఈ ఐపీఎల్ అయిపోయేదాకా మన పిల్లలు జాగ్రత్తగా ఉంటే చాలు. మీ పిల్లలు ఫోన్లు తీసి చెక్ చేయండి, వాళ్ళు ఏమైనా చేస్తున్నారా. 10th class పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంటర్లో అయిపోయినాయి, డిగ్రీ వాళ్ళవి, ఇంజనీరింగ్ వాళ్ళవి. మీ ఫోన్స్ మీ పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకోండి. అంతా అయిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ముందే తీసుకోండి, ముందే తెలుసుకోండి, వాళ్ళ కోసం తప్పులేదు. ఇది మీ పిల్లల భవిష్యత్తు. ఈరోజు పిల్లల భవిష్యత్తు, రేపు మన దేశ భవిష్యత్తు. సో వాళ్ళ మీద నిఘా వేసి ఉంచండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనేమైనా పాయింట్స్ మిస్ అయినా ఏదైనా ఉంటే మీ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా బాగా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.